చెప్పాను కదా మీకు. ఏం చెప్తానని చెప్పాను ఈరోజు? మర్చిపోయారా? రాత్రి వాక్యం విన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దేవుని సంబంధులు ఎవరో, అపవాది సంబంధులు ఎవరో ఈరోజు దేవుని వాక్యం మీతో చెప్తానని చెప్పాను. దేవుని సంబంధులు అంటే ఎవరో, అపవాది సంబంధులు అంటే ఎవరో. దేవుని సంబంధులైతే వారికి కలిగేదేంటో, అపవాది సంబంధులైతే వారు ఎలా ఉంటారో, దేవుని సంబంధులైతే ఎలా ఉంటారో, వారికి కలిగేది ఏంటో ఈరోజు వాక్యమును మనం ధ్యానం చేసుకుని తెలుసుకోబోతున్నాం. ప్రియులారా, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 24వ వచనం నుండి మీరు చూడండి. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురుగులు కూడా విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజబెట్టినప్పుడు గురుగులు కూడా అగ్గుపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని వద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనాలు విత్తావు కదా, అందులో గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులును పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలం వరకు రెండింటినీ కలిసి ఎదగనియుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్లతో చెప్పుదునే నేను. ఈ ఉపమానము యేసయ్య తన శిష్యులతో చెప్పిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత యేసయ్యని అడిగారు శిష్యులు. ఇప్పుడు చదువుకున్న మాటలు ప్రభు వారితో చెప్పిన మాటలు. ఈ ఉపమానం ప్రభు చెప్తే వారు విని, ప్రభువా, ఈ గురుగులను గూర్చిన ఉపమాన భావం మాకు చెప్పండి అన్నారు. ఆ ఉపమాన భావం చెప్పారు. చూడండి, కింద వచనం చదువుకుందాం మనం. చూడండి 37, 38. అందుకాయన ఇట్ల నేను, మంచి విత్తనము విత్తువాడు మనిషి కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనాలు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. ఇప్పుడు అర్థమైంది కదా గురుగులను గుర్చిన ఉపమానం. ఇప్పుడు శిష్యులు అడిగితే ప్రభు చెప్పిన దాని భావం అది. ఏమండి, ఏంటది? గురుగులు అనగా ఎవరు? దుష్టుని సంబంధులు. గోధుమలు అనగా, లేక మంచి విత్తనాలు అనగా రాజ్య సంబంధులు. అందుకే దేవుని సంబంధులు లేక దేవుని రాజ్య సంబంధులు లేక దేవుని సంబంధులు, మరొకటి దుష్టుని సంబంధులు. ఒక్క మాటలో షార్ట్లో అనుకుందాం, దేవుని సంబంధులు, దుష్టుని సంబంధులు. ఇప్పుడు కొంచెం మనం అర్థం చేసుకుందాం. యేసయ్య మంచి విత్తనం ఇత్తారు, పొలము లోకం. మంచి విత్తనాలే ఆయన ఎత్తితే మనుషులు నిద్రపోతున్నప్పుడు అపవాది ఆ మంచి విత్తనాల మధ్యలో చెడ్డ విత్తనాలు కూడా విత్తేసాడు. గోధుమల మధ్యలో గురుగులు వచ్చేసాయి. అవి ఎప్పుడు కనిపించాయంటే, కనిపించకుండా ఉంటాయండి. ఒకవేళ పొలంలో, వరి పొలంలో మనకి కొన్ని గడ్డి మొక్కలు వస్తాయి, పనికిరాని మొక్కలు వస్తాయి, కలుపు మొక్కలు వస్తాయి. సేమ్ టు సేమ్ కదండి, సేమ్ ఆ వరి ఆకులాగానే ఉంటాయి, వరి గడ్డిలాగే ఉంటాయి.
సేమ్ అలాగే ఉంటాయండి. కానీ అలాగే కలిసి పెరుగుతూ ఉన్నప్పుడు అవి కాస్త పెరిగి పెద్దవైన తర్వాత తెలియకుండా ఉంటాయా? తెలిసిపోతాయి, రైతుకు తెలిసిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? ఆ కలుపు మొక్కల్ని తీసేస్తారు. ఇక్కడ వీరు కూడా ఈ రెండు కలిసి వెతుకుతూ ఉండే శిష్యులు, ఆయన దాసులు అన్నారు, వీటిని ప్రభా నీ విత్తలేదు కదా, నీ విత్తింది మంచి విత్తనాలే విత్తావు, ఎక్కడొచ్చాయి? ఇది శత్రువు చేసిన పని. ఇదే పని సాతానుగాడు చేసే పనులు ఇలాగ ఉంటాయి. ఇది శత్రువు చేసిన పని. అప్పుడు దాసులు అన్నారు, మేము వెళ్ళి వాటిని లాగేస్తాం, పెరికేస్తాం, నీకు ఇష్టమా ప్రభువా? ఆయన యజమానుడు కదా. ఆయన అంటారు, వద్దు, రెండింటినీ కలిసే ఎదగనివ్వండి. అందుకే ఆ పొలంలో, పొలం అంటే లోకం, ఈ లోకములో రెండు కలిసే చెప్పండి ఎదుగుతూ ఉన్నాయి. అలాగని చెప్పి వాటికి ఏమీ శిక్ష లేదు అని అనుకోవద్దు. ఎప్పటి వరకు కలిసి ఎదగనిమ్మన్నారు? కోతకాలం ఒకటి ఉంది. ఆ కోతకాలం వరకు ఈ గోధుమలు, ఈ దుష్టుని సంబంధులు, దేవుని సంబంధులు కూడా కలిసే ఉండనిమ్మని యజమాని చెప్పాడు. ఎందుకంటే ఒకవేళ మీరుగాక లాగేయమంటే మీరు ఒకవేళ చెడ్డవాటితో పాటు మంచివాడిని కూడా మీరు లాగేస్తారు. అందుకని మీరు లాగొద్దు, ఉంచండి అలాగా. కోతకాలం ఒకటి ఉంది. ఆ కోతకాలంలో గురుగులని ముందుగా కట్టలు కట్టి కాల్చి వేయడానికి అవి కట్టలు కట్టి కోయబడతాయి. గోధుమలనేమో నా కొట్టులో చేర్చి పెట్టమని నేను చెప్తాను అని చెప్పాడు. అక్కడే మనకు అర్థమైపోతుంది. నా ప్రియులారా, ఈ గురుగులు దుష్టుని సంబంధులు, పాపములో జీవించేవారు. గోధుమలు దేవుని సంబంధులు. ఇప్పుడు మీకు చాలా జాగ్రత్తగా ఆలకించాలి. సిస్టర్, హలో, జాగ్రత్తగానండి. ఫస్ట్ దేవుని సంబంధులు, వారి లక్షణాలు. ఎవరు దేవుని సంబంధులు అంటే ఎలా ఉంటారు? చర్చిలో ఉన్న వాళ్ళందరూ దేవుని సంబంధులేనా? లోకంలో ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు దేవుడే సృష్టించాడు, దేవుడే అంటారు అందరూ. అలాగని దేవుని సంబంధులు అనుకోలేం. దేవుని సంబంధులు ఎలా ఉంటారో వాక్యం ద్వారా చాలా తేటగా వివరించబడిన సంగతులు ఈరోజు మనం చూడబోతున్నాం. చూడండి, దేవుని సంబంధులు అనగా వాళ్ళు ఎలా ఉంటారు, వారు ఏమై ఉంటారు, ఒక్కొక్కటి మీరు చెప్తా చూడండి. ఫస్ట్ దేవుని సంబంధులు అనగా వారి లక్షణాలు ఎలా ఉంటాయి చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వాక్యంలో వ్రాయబడిన సంగతి మనం తెలుసుకుందాం. దేవుని సంబంధుల యొక్క లక్షణాలు. దేవుని సంబంధి అనేవాడు ఎలా ఉంటాడు? నోట్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్, ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. ఇది దేవుని సంబంధి అయినవాడు దేవుని మాట వింటాడు. అర్థమైందండి? రాత్రి చెప్పే మీకు వర్తమానం, ఇంకా మీరు అనేక విషయాలు యేసయ్య చెప్పే సంగతులు మీరు బైబిల్ చదువుతున్నారు, దేవుని సేవకులు బోధిస్తుండగా మీరు వింటున్నారు. అయితే మీలో ఎవరైతే దేవుని సంబంధులో వారు ఏం చేస్తారు అంటే దేవుని మాట వింటారు. దేవుని మాట వినేవాడే దేవుని సంబంధి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పాను కదండి, దేవుని మాట వినేవాడు దేవుని సంబంధి. గనుక నీవు దేవుని మాట వింటున్నావా? ఇలా చూడండి ఒకసారి, నువ్వు దేవుని వాక్యము వింటున్నావా? దేవుని మాట వింటున్నావా? నువ్వు దేవుని మాట వింటున్నవాడివైతే నువ్వు దేవుని సంబంధివి. దేవుని మాట నువ్వు మీరుతుంటే, దేవుని మాట నువ్వు ఖాతరు చేయకపోతే, దేవుని మాట అంటే నీకు లెక్క లేకుండా బ్రతుకుతున్నట్లయితే శత్రువు చేసిన పని నీలో, అది నువ్వు దేవుని సంబంధివి కాకుండా ఉంది. ఏ విషయంలో అయితే, ఏమండి బాగా వినాలి, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాట వింటాడు.
ఆ కిందకెళ్తే ఉంది 51వ వచనంలో, ఒకడు నా మాట గైకొనిన ఎడల, ఒకడు నా మాట గైకొనిన ఎడల. దేవుని మాట వినడం అంటే ఏంటి? దేవుని మాట వినడం అంటే ఏంటి? చాలామంది వాక్యం పెట్టుకున్నామండి, వాక్యం పెట్టుకుంటున్నామండి, చర్చిలోనూ వాక్యం వింటున్నారు, ఇంటి దగ్గర వాక్యం వింటున్నారు. రైట్, ఓకే, మీరు వింటున్నారు. వాక్యం వినడం అంటే దాని అర్థం ఏంటి? వాక్యమును గైకొనడమే. ప్రైస్లో అంతే కదండి. ఒక ఉపమానం ఉంది. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఓ రోజు వాళ్ళ నాన్నగారు పెద్ద కుమారుని పిలిచి, అబ్బాయి పొలం వెళ్ళి ఆ పని చేసుకురమ్మని చెప్పాడు. ఆ అబ్బాయి అన్నాడు, నేను వెళ్ళను, నాకు ఖాళీ లేదు అని అన్నాడు. రెండో కొడుకుని పిలిచాడు, అరే కొంచెం పొలం వెళ్ళి కొంచెం ఆ పని చేసుకురా చూసిరా అన్నాడు. నేను వెళ్తానా అన్నాడు కానీ ఆడు దొంగోడాడు. వెళ్తానని అన్నాడు కానీ ఆడు రోడ్లంబడి తిరుగుతున్నాడు ఏదో సొంత పనుల మీద. కానీ వెళ్ళను అని అన్నాడు కానీ అయ్యో నా తండ్రి చెప్పారు, నా తండ్రి మాట నేను వినకుండా ఉంటే నాకు మంచిది కాదని ఆడు పోయి మనసు మార్చుకుని ఆడు వెళ్ళనని చెప్పాడు కానీ వెళ్ళి పొలం వెళ్ళి వాళ్ళ నాన్న చెప్పిన పని చేశాడు. వీళ్ళిద్దరిలో తండ్రి మాట విన్నవాడు ఎవడు చెప్పండి? మీకు అర్థమైంది నా ప్రియులారా? మనస్సు మార్చుకుని తండ్రి చెప్పిన ప్రకారంగా చేసిన వాడే తండ్రి మాట విన్నవాడు. వెళ్తాను మొక్క మీదనేమో తండ్రి ఎదుట వెళ్తానన్నా, అయ్యో మీరంటే నాకెంత గౌరవం, మీరు చెప్పిన మాట నేను వింటానని అన్నాడు. దొంగోడు వేషధారి అన్నాడు కానీ అవతలికి వెళ్ళి తండ్రి మాట మర్చిపోయి అటు ఇటు తిరుగుతున్నాడు. ఈరోజున నా దేవుని పిల్లలారా, ఇందులో మీలో లేక మనలో ఎవరైతే నీవు దేవుని మాట గైకుంటున్నావో లేదో ఆలోచించుకోండి. నీవు దేవుని మాట వింటున్నట్లయితే, గైకొన్న వ్యక్తివైతే నీవెవరు? గట్టిగా చెప్పాలి, దేవుని సంబంధివి. ప్రైజ్ లార్డ్. ఇంకా చెప్తాం, మీకు నోట్ చేయండి. దేవుని మాట వినేవాడు దేవుని సంబంధి. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వాక్యాలు చదువుతారు త్వరగా. ఇక్కడ చూడండి, బైబిల్ తీయాలి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపచాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. చూడండి, ఇక్కడ ప్రకృతి సంబంధి వినాలి. సాతానుగాడు తంత్రం ఎక్కడ చేస్తాడు తెలుసా? నువ్వు వాక్యం వినకుండా చేయడమే సాతానుగాడు శత్రువు చేసే పని. నీ మైండ్ కుదురుండదు. ఇక్కడ జీవం గల దేవుని వాక్యం వినబడుతుంది. ఈ వాక్యము ద్వారా మనిషి నిత్యత్వానికి వారసుడుగా మార్చబడతాడు. శపించబడిన అనుభవాలలో నుంచి విడుదల పొందుతాడు. పాపపు కట్ల నుండి విడుదల పొందుతాడు. అయితే సాతాను చేసే పని ఏంటో తెలుసా? నీవు దేవుని మాట వినకూడలా చేయడమే సాతాను చేసే పని. కొంతమంది చూడండి, ఇంకేమైనా చెడ్డ సమాచారాలు అనుకోండి, కొంతమంది చూడండి చెవుగ్గేసి చెవు కోసేసుకుంటారండి. దేవుని వాక్యం అనుకోండి, వెనక్కి ముందు కూగుతారు, వినలేరు. దేవుని వాక్యం వినబుద్ధి కాదు వాళ్ళకి. ఇది శత్రువు చేసే పని. ఒకవేళ వినినా కానీ దాన్ని గైకోనకుండా చేస్తాడు. సాతానుడు చేసే పని. ఎందుకంటే చివరికి నిన్ను ఎట్లా చేయాలని? నిన్ను కాల్చివేయుటకు, నిన్ను నాశనానికి చేయటమే సాతానుడు చేసే పని. అందుకని చాలా క్లియర్గా ఈరోజు వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు, దేవుని సంబంధి అనగా ఎవడు? దేవుని మాట వినేవాడు దేవుని సంబంధి. ఇప్పుడే నీకు అర్థమైపోతుంది నువ్వు దేవుని సంబంధివా.
నీవు రాజ్య సంబంధివా లేక లోక సంబంధివా, ప్రకృతి సంబంధివా? చూడండి, ప్రకృతి సంబంధమైన వ్యక్తి దేవుని ఆత్మ సంగతులు అసలు గ్రహించడట. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని యొక్క ఆత్మ సంబంధమైన సంగతులు గ్రహించలేడట. ప్రకృతి సంబంధమైన సంగతులే గ్రహిస్తాడు. ఎలాంటి గొప్ప సత్యాలు బోధించనివ్వండి, చెప్పనివ్వండి, నువ్వు ప్రకృతి సంబంధివైతే దేవుని ఆత్మ సంబంధమైన సంగతులు నువ్వు గ్రహించలేవు. ఓ రోజున ఒక ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. తెలిసి వారు అలా ఉన్నారనే సంగతి తెలిసి నేను వెళ్ళి పరామర్శించి, దర్శించి, దేవుని గురించి చెప్పి, గద్దించి, చెడు మార్గాలు విడిచిపెట్టమని హెచ్చరించి, ప్రార్థన చేసి, దేవుని నీతిని గురించి, దేవుని మార్గాల్లో ఉన్న ఆశీర్వాదాల గురించి నేను పంచుకుని వారిని మరలా కలిసి అనేక పర్యాయాలు చెప్పగా అతడు ఒప్పుకుని మందిరానికి వచ్చారు. నేను చాలా సంతోషించాను. చక్కటి వర్తమానం ఆ రోజు ప్రభు ఇచ్చారు. ఆ తర్వాత నేను మరలా అతన్ని కలిసి నేను పర్సనల్గా కలిసి అడిగాను, మీకేమైనా అర్థమైందా అన్నాను. అతను అన్నాడు, నాకేం అర్థం అవ్వలేదన్నాడు. నేను అనకూడదు కానీ, నా గురించి చెప్పుకోవడం కాదు కానీ, ఆ రోజు నిజంగా ఒక చంటి బిడ్డకు తల్లి ఒకవేళ నమలలేరేమో అనుకుని చేతులతో తీసుకుని వేళ్ల మధ్యలో పెట్టి మెత్తగా నలిపి నోట్లో పెడతారు చూడండి తల్లి, అలా వాక్యం బోధించబడితే, పరిశుద్ధాత్ముడు బోధిస్తే వారు అన్నారు, నేనేం గ్రహించలేదు, నాకేం తెల్లలేదండి, అర్థం అవ్వలేదన్నాడు. ఎందుచేత అర్థం అవ్వలేదు? బోధించేవాళ్ళు తప్ప కాదు. ప్రైజ్ ది లార్డ్. మరి ఏంటి లోపం? ప్రకృతి సంబంధమైన మనస్సు, అది ఆత్మ సంబంధమైన సంగతులు గ్రహించలేదు. చాలా చెప్పా కానీ గ్రహించలేదు. ఈ రోజు వరకు కూడా ఆ వ్యక్తి యొక్క జీవితం శరీర సంబంధమైన జీవితంగానే మిగిలిపోయినది. ఇది శత్రువు చేసే, చెప్పండి, ఇది శత్రువు చేసే పని. మీలో చాలామంది ఆలోచించుకోవాలి. ఈరోజు నీవు దేవుని మాట వింటున్నట్లయితే, గైకుంటున్న వ్యక్తివైతే నువ్వు దేవుని సంబంధివి. నీవు దేవుని మాట గ్రహించలేని వ్యక్తివైతే ప్రకృతి సంబంధివి. తేలిపోతుంది కదా. ప్రైజ్ ది లార్డ్. బాగినాలి. ఒక వ్యక్తి ప్రకృతి సంబంధిగా లేక లోక సంబంధిగా, నీకేమైనా అర్థమవుతుందా? అది చెప్పేది. ప్రకృతి సంబంధన్నా, శరీర సంబంధన్నా, లోక సంబంధన్నా ఏమండి ఒకటే. ఈ శరీర సంబంధమైన ఆ మనసు ఏం చేస్తుందంటే దేవునికి లోబడదే. రోమా 8వ అధ్యాయంలో చూడండి, దేవునికి లోబడదే. దేవుని యందు సంతోషించలేరు వారు. దేవునికి లోబడదు అది శరీర సంబంధమైన మనస్సు. చివరికి ఏమి జరుగుతుంది అంటే అది మరణాన్ని తెచ్చిపెట్టును అని వ్రాయబడి ఉంది అక్కడ. సో మనము దేవుని సంబంధులమా కాదా అనేది ఎలా తెలుస్తుంది అని అంటే, దేవుని సంబంధి అయిన వారు దేవుని మాట ఎప్పుడు కూడా వింటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ అబ్రహాముని గురించి, ఒక అబ్రహామే కాదు, అబ్రహాముని గురించి మీరు అనుకోండి. దేవుడు తనతో మాట్లాడినప్పుడల్లా దేవుని మాట అబ్రహాము చెప్పండి విన్నాడే. సో అందుకనే దేవుడు ఏమన్నారు తెలుసా? నేను అబ్రహాము దేవుడిని అన్నారు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి కనపరుచుతారా? హల్లెలూయా. ఏమండి, అబ్రహాము నీవు నా దేవుడవు అన్నది వేరే, దేవుడే అబ్రహాముని గురించి నేను అబ్రహాము దేవుడిని అన్నాడు. దేవుడు నీ దేవుడు, దేవుడు నీకు దేవుడు కావాలి అని అంటే నీవు నీ దేవుడు మాట
వినేవాడు అవ్వాలి. అప్పుడే దేవుడా దేవుడా అనేవాళ్ళు చాలామంది ఉంటారు, ప్రభువా ప్రభు అనేవాళ్ళు. కానీ దేవుడే కొందరిని గూర్చి నేను వాళ్ళ దేవుణ్ణి అని చెప్పాడు అని అంటే అది చాలా అద్భుతమైన మాట. దేవుడు నీ దేవుడు అని ఎప్పుడు అంటాడంటే నీవు ఆయన మాట విన్నప్పుడే నీకు ఆయన దేవుడు అవుతాడు తప్ప లేకపోతే నీకు ఆయనకు ఒక సరైన సంబంధమే ఉండదు. రెండోది చెప్తాను, గలతీ 5:24. త్వరగా చదవాలి, తీయాలి బైబిల్, నోట్ చేయండి. ఈ మాటలు గుర్తుపెట్టుకుని మన జీవితం అంతట్లో కూడా మనకు అవసరం, రిమెంబరింగ్ చేసుకోవడానికి మనకు అవసరం గనుక వినండి జాగ్రత్తగా. క్రీస్తు యేసు సంబంధులు చూడాలి. రెండవ పాయింట్ ఏంటంటే క్రీస్తు యేసు యొక్క సంబంధులు ఎవరనగా వాళ్ళు ఎలా ఉంటారనగా వారు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఏమండి, క్రీస్తు యేసు సంబంధులు ఎలా ఉంటారు? క్రీస్తు యేసు సంబంధులు అంటే ఎవరండి? క్రీస్తు యేసు సంబంధులు ఎవరు? వారు ఎలా ఉంటారు చెప్పనా మీకు? క్రీస్తు యేసు సంబంధులు అంటే ఒకటి చెప్పే వారు దేవుని మాట వింటారు. ఉదాహరణ అబ్రహాముని గురించి పరిచయం చేశాను మీకు. రెండవదిగా క్రీస్తు యేసు సంబంధులు వారి శరీరమును దాని ఇచ్చలతో కూడా, అంటే ఇచ్చలు అనగా కోరికలు, అపేక్షలు, వారు శరీరమును దాని ఇచ్చలతో కూడా దురాశలతో కూడా సిలివేసిన వాళ్ళు క్రీస్తు యేసు సంబంధులు. అదండి వారండి క్రీస్తు యేసు సంబంధులు. దీన్ని బట్టి మీరెవరు, మీరేమై ఉన్నారనేది మీకు తెలుస్తుంది. మీరు క్రీస్తు సంబంధులైతే, నీవు క్రీస్తు యేసు సంబంధివైతే, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు క్రీస్తు సంబంధివైతే గాక నీ శరీరమును దాని శరీర సంబంధమైన ఇచ్చలు, అపేక్షలు, కోరికలు, దురాశలు, వాటన్నిటిని కూడా సిలువ వేసి ఉండాలి. అలా వాటిని సిలువ వేసిన వారే క్రీస్తు యేసు సంబంధులు. కొంతమంది ఉంటారు, వారిలో ఆ దురాశలు, ఆ అపేక్షలు సిలువ వేసి ఉండరు గనుక అవి వారిని ఏలుబడి చేస్తూ ఉంటాయి, అవి వారి జీవితంలో బ్రతికే ఉంటాయి. సిలువేయరు. సిలువేయడం అంటే చంపేయడం. నువ్వు క్రీస్తు సంబంధివైతే నీ శరీరములోని ఇచ్చలు, అపేక్షలు చంపివేయబడాలి, అవి సిలివేయబడాలి. శరీర ఇచ్చలు ఏంటండి అవి? శరీర ఇచ్చలు అక్రమమైన అపేక్షలు, దురాశలు, శరీర కార్యాలు గలతీ 5:22 ఉన్నాయి. చదవండి త్వరగా. శరీర కార్యములేమనగా జారత్వం, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, వ్యభిచారములు, ద్వేషాలు, కలహం, మత్సరం, క్రోధం, కక్షలు, భేదాలు, విమతాలు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, సినిమాలు. ఎంతమంది మీలో సినిమాలు టీవీలు చూసి సెల్ ఫోన్లో అపవిత్రమైన వాటిని చూసేవాళ్ళు ఉన్నారు? దాని అర్థం ఏంటంటే మీ శరీరము దురాశలతో ఇంకా బ్రతికే ఉన్నాయి, మీ శరీరం ఇంకా సిలువేయబడలేదు. ఎన్ని చెప్పండి, తెలియక కాదు. లోపల శరీరములో దురాశలు, ఇచ్చలు, దురాశలు, రకరకాల అపవిత్రత, కోరికలు, అవి సిలువేయబడలేదు.
అవి సిలువేయబడకపోతే నీవు క్రీస్తు సంబంధివే కాదు. క్రీస్తు యేసు సంబంధులైన ఎవరనగా శరీరమును బాగినాలి, శరీరమును దాని ఇచ్చలతో కోరికలు అపేక్షలు సిలువ వేసిన వాళ్ళే క్రీస్తు సంబంధులై ఉన్నారు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడుతుంది. మీరు శరీరమును దాని ఇచ్చలతో కోరికలతో సిలువేస్తున్నారా, చంపి ఉన్నారా? కొంతమందికి అది లేనట్లయితే శరీరములు ఏ ఉద్రేకాలు వస్తాయో, ఏ కోరికలు వస్తాయో, మనసులో ఏ ఆలోచనలు వస్తాయో, ఏ తలంపులు వస్తాయో, ఏ అభిలాషలు వస్తాయో, ఆ వాంట్సే, ఆ కోరికలు అపేక్షలు తీర్చుకుంటా ఉంటారు. అలాంటి వ్యక్తివైతే నీవు క్రీస్తు సంబంధమే కాదు. దీనిని బట్టి నువ్వు దేవుని సంబంధివా దుష్టుని సంబంధివా అనేది తెలిసిపోతుంది. నీవు దేవుని సంబంధిగా ఉండాలి అన్నట్లయితే, నువ్వు దేవుని సంబంధివైతే ఈ శరీరాన్ని ఏం చేయాలి? దాని ఇచ్చలతో అపేక్షలతో దురాశలతో కూడా సిలువ వేయబడాలి. అండర్స్టాండ్? అది లేనట్లయితే నువ్వు దేవుని సంబంధివే కాదని వాక్యము తేటగా చెప్పుచున్నది, ఇంకెవరు చెప్పకల్లా. దీనిని బట్టే ఒళ్ళు గగురుపాటు చెందే విషయం ఇది. ఎప్పుడో తీర్పు కాలంలో కాదు. నిజమైన పరిశుద్ధులకు భయము ఏమనగా, ఒకవేళ ఏదైనా నేను ఈ శరీరములో ఉండి ఏదైనా ఆలోచనలో కానీ, ఎక్కడైనా మాటలో కానీ, ఏదైనా నేను ఎక్కడైనా తప్పిపోయి ఉన్నానేమో అని నిజమైన పరిశుద్ధులకు ఎప్పుడు భయం ఉంటుంది. కానీ సాతానుడు యొక్క చేసే మోసములో ఆ భయము ఉండదే. దీనిని బట్టే క్రీస్తు సంబంధులు ఎవరో తెలిసిపోతుంది. నువ్వు క్రీస్తు సంబంధమైతే నీ శరీరము సిలువేయబడాలా అనగా దాని అర్థం నీలో ఉండే శరీర సంబంధమైన జీవితము, దురాశలు సిలువ వేయబడాలి. ప్రైజ్ లార్డ్. వారే చెప్పండి, వారే క్రీస్తు యేసు సంబంధులు. ప్రియులారా, దురాశలు తనది కాని దానిని, ఇతరుల దానిని ఆశించడం దురాశ. లోకంలో నానుడు ఉంది, దురాశ దుఃఖానికి చేటు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దురాశలు దేవుని బిడ్డలు సిలువేసి చంపాలి. శరీరాశలు సిలువ వేసి చంపిన వారే క్రీస్తు సంబంధులు. నీలో ఎంతమంది శరీరాశలు చంపి సిలువేశారు? మీలో ఎంతమందిలో శరీర ఆశలు చిగురించి జీవిస్తున్నాయి? వింటున్నారా జాగ్రత్తగా? ఇప్పటికిప్పుడే నీ జీవితం సరిచేసుకోవాలి. లేనట్లయితే కలిసే ఎదుగుతారు, పొలములో కలిసే ఉండనియండి, కోతకాలంలో అప్పుడు వేరవుతారు. అగ్నిలోకి వెళ్ళేవి అగ్నిలోకి, కొట్టులోకి వెళ్ళేవి కొట్టులోకి వెళ్తాయి. ఉపదేశం అందుకే ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకు చెప్పుచున్నాడు. కావున శరీరాశలను, శరీర ఇచ్చలను, దురాశలను క్రీస్తు సంబంధులైన వారు సిలువ వేసి ఉండాలి. దీన్ని బట్టి నా సహోదరులారా, మీరు క్రీస్తు సంబంధులైనా లేదు, నీ శరీరములో దురాశలు, ఇచ్చలు, అపేక్షలు చావలేదు అని అంటే క్రీస్తు సంబంధివి కాదు. ప్రైజ్ ది లార్డ్. నీవు క్రీస్తు సంబంధివి కానప్పుడు నీ ముగింపు లేక నీ నిత్యము ఎంత భయంకరము అని అంటే, కోతకాలమందు కట్టలు కట్టి గురుగులను ముందుగా కూర్చి
ఆరనగ్నితో కాల్చివేయబడతారని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ఈరోజు దేవుని వాక్యము ద్వారా మీరు గ్రహించండి. దేవుని సంబంధిగా ఉన్నావా, దుష్టుని సంబంధిగా ఉన్నావా? నీవు గురుగుల వలె ఉన్నారా, లేకపోతే గోధుమల్లాగా ఉన్నారా? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. స్తోత్రం. దేవునికి మహిమ చెల్లిందాం. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు గలతీ 2:20 చెప్తారు చూడండి. దేవుని బిడ్డలైన వాళ్ళు కూర్చుకోండి, వాక్యాన్ని పొందుకోండి. ఈ వాక్యము ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదించబడతారో. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. గలతీ 2:20, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఇకను నేను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము. చాలు చాలు. చూడండి, పౌలు ఈ మాట ఎందుకు చెప్పారు, ఏమని చెప్పుచున్నాడు? ఒకప్పుడు పౌలు లోక సంబంధి, అవునా? ఒకప్పుడు ప్రకృతి సంబంధి. ఇప్పుడు దమస్కు దగ్గర దైవ దర్శనము చేత పట్టబడ్డాడు. అతని కన్నులు తెరవబడ్డాయి. వినాలి, జాగ్రత్తగా వినాలి. తన పాపములను కడుక్కొని ఒప్పుకొని బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడి బలాన్ని పొందినవాడై అతడు దేవునికి దాసుడుగా మార్చబడ్డాడు. గనుక ఈ మాట అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. నీవు క్రీస్తుతో కూడా సిలువ వేయబడితే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును, దాని ఇచ్చలను, దురాశలతో కూడా సిలువ వేయటం. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను. సిలువేయబడితే ఇంకొకటి ఏంటంటే, అందులో ఆ వ్యక్తిలో జీవించేది నేను కాదు. నీవు నిజంగా సిలువ వేయబడితే ఇక జీవించేది నీలో క్రీస్తే. నేను అనేది చచ్చిపోయినప్పుడు బ్రతికేది ఎవరు? యేసే కదా. నీ శరీరములో పాపము చావనప్పుడు క్రీస్తు ఎలా ఉంటాడు? నీ శరీరం పాపం విషయమై సిలువ వేయబడకపోతే యేసు నీలో ఎలా జీవిస్తారు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఇక నేను జీవించేది తేటగా చెప్పాడు, నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. దేవుని పిల్లలారా, అది సిలువ వేయబడడం, శరీరం సిలువ వేయబడటం. నీ శరీరము సిలువ వేయబడాలి. క్రీస్తు సంబంధులైతే మీ శరీరము దురాశలతో కూడా, దాని ఇచ్చలు, అపేక్షలన్నీ కూడా సిలువ వేయబడాలి. దానిలో ఉండే ఆ స్వభావాలు, ఆ జీవితం, ఆ అపవిత్రత, ఆ మనసంతా సిలువేయబడాలి. వారే అప్పుడే క్రీస్తు సంబంధులు. దీనిని బట్టి మీరెవరై ఉన్నారో, ఏమై ఉన్నారో తేటగా ఇప్పుడే రిజల్టే, ఇప్పుడే తెలిసిపోతుంది. స్పాట్ రిజల్ట్ అండి, ఇప్పుడే. ప్రైజ్ ది లార్డ్. మీ శరీరము సిలువేయబడి ఉంటే మీరు క్రీస్తు సంబంధులు, లేనట్లయితే నువ్వు క్రీస్తు సంబంధివి కావు. దేవునికి మహిమ కలుగును గాక.
మూడో విషయం చెప్తాను. క్రీస్తు సంబంధులంటే ఎవరు, ఎలా ఉంటారు, వారి లక్షణాలు ఏంటి? ఒకటి చెప్పండి, దేవుని మాట వింటారు. దేవుని సంబంధి అని వాడు ఎవరు? చర్చికి వచ్చి తల మీద పెద్ద ముసుకేసి అలే అని చెప్పి నువ్వు దేవుని మాట వినకపోతే దేవుని సంబంధివా? నువ్వు దేవుని మాట వినకపోతే ఎప్పుడూ దేవుని సంబంధివి కావు. హలో బాబు, వాక్యం వినయ్యా. 2, నీ శరీరము దురాశలతో ఇచ్చలతో కూడా సిలువేయబడకపోతే నీవు దేవుని సంబంధివి కావు. తర్వాత తెలుసుద్ది. ఒకవేళ ఈ జీవితమే బాగుందనుకుంటే కట్టలు కట్టి, దేవుడు ఆజ్ఞాపించాడు కదా, ఉండని ఎదగని, కలిసి ఎదగని, మొలకలు పెరుగుతాయి, గింజలు ముదిరేక అప్పుడు తెలుసుద్ది. కోత కోసేవాళ్ళు వస్తారు. ఈ గురుగులన్నీ కట్టలు కట్టుతారు. గోధుమలు గురుగులు కలిసే ఉన్నాయి కొంతవరకు. ఓ సమయం వచ్చింది, వేరు చేయబడతాయి. గోధుమలన్నీ కొట్టులోకి, గురుగులన్నీ అగ్నిలోకి. మరి ఈరోజు ఈ వాక్యము ఎంత తేటగా వింటూ కూడా నీ జీవితం ఒకవేళ దేవుని సంబంధిగా లేకపోతే భయముతో ఈరోజే నీ శరీరాన్ని, శరీరములో రేగుతున్న శరీర ఇచ్చలని, దురాశల్ని సిలువ వేసుకోగలిగితే నీకెంత మేలు. ఇలాగే కొనసాగిపోదాం అని అనుకుంటే దేవుడే ఉండని అన్నాడు గనుక ఉండనిస్తాడు, గనుక ఉంటావు. కానీ ఓ రోజు ఆరని అగ్నిలోకి కట్టలు కట్టి అందులోకి వెళ్ళాల్సి వస్తుంది. అందుకని దైవదాసుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను, నీ జీవితంలో నీ శరీర ఇచ్చలు సిలువ వేయబడాలి, దురాశలన్నీ సిలువ వేయబడాలి, లోకాశలన్నీ సిలువ వేసి చంపాలి. లేదు ఇలాగే ఉంటానన్నా అంటారా? ఆరని అగ్నికి వెళ్ళవలసి వస్తుంది. అండర్స్టాండ్? ఎంతమంది ఈ రోజున మీలో ఎంతమంది దేవుని సంబంధులు, ఎంతమంది దుష్టుని సంబంధులు ఉన్నారో మీకు మీరే ఎవరు చెప్పక్కర్లేదే. వాక్యం అనే అర్థంలో చూసుకుంటే నీవేమై ఉన్నావు అనేది నీకే తెలుస్తుంది. మూడో మాట చెప్తున్నాను, చెప్పమంటారా? వినండి. వినడమే కాదు, ఈ వాక్యం విని ఇక్కడే ఇప్పుడే నీ జీవితాన్ని వాక్యము చేత సరిచేసుకోవాలని దైవ సేవకుడిగా పరిశుద్ధాత్మని ప్రేరణతో బ్రతిమలాడుతున్నాం మేము. మూడో మాట చూడండి, క్రీస్తు సంబంధులు ఎవరు, ఎలా ఉంటారు అంటే 3 జాన్ 3 యోహాను పత్రిక 11వ వాక్యం. త్వరగా. మేలు చేయవాడు దేవుని సంబంధి. ఎవరు? మేలు చేయువాడు. మేలు చేయువాడు దేవుని సంబంధి. ఏమండి, దేవుని సంబంధి అంటే ఎవరు? ఎలా ఉంటారు వాళ్ళు? వారి జీవితం ఎలా ఉంటుంది? దేవుని సంబంధులు అంటే ఎలా ఉంటారు? తెల్ల బట్టలు కట్టుకుంటారా? నువ్వు ఏ బట్టలు అంటూ కట్టుకో, తప్పులేదు. నల్ల బట్టలు వేసుకున్నా పర్వాలేదు. స్తోత్రం. దేవుని సంబంధి అయిన వాడు ఎవరు అంటే ఎవరండి? మేలు చేయువాడు దేవుని సంబంధి. అనండి. మేలు చేయువాడు దేవుని సంబంధి. ఇంకా కిందకి చదువు. కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. కీడు చేసేవాడు దేవుని చూచిన వాడే కాదు. నువ్వు దేవుని సంబంధం అంటే అయితే ఎలా ఉండాలి అని అంటే నువ్వు మేలు చేసేవాడివై ఉంటావు. మేలు చేయవాడే దేవుని సంబంధి. ఎవరికైనా కానీ చివరికి విరోధికి కూడా. తల్లపైకి ఎత్తండి, ఒక సంగతి చెప్తాను మీకు. మొదటి సమయాల గ్రంథంలో 24వ అధ్యాయం మీరు బైబిల్ చదువుకోండి. అక్కడ
దావీదును గూర్చి, దావీదు ఆ అరణ్యములో ఉన్నాడు అని తెలిసి సౌలు తన పరివారమును వెంటబెట్టుకొని అతన్ని చంపాలని తిరుగుతూ ఉన్నాడు. దావీదు ఎప్పుడు కూడా సౌలుకి అనేక పర్యాయాలు మేలే చేశాడు, కానీ కీడు చేశాడా? ఎక్కడా చేయలేదు. ఇలా చూడండి, చెప్తా వినండి. సౌలుకి దురాత్మ పట్టుకొని పీడింపబడేవాడు సౌలు. ఏమండి, సౌలు దురాత్మ పట్టుకుని పీడించబడితే దావీదు సితారా వాయించినప్పుడు ఎగిరిపోయేది అది. దావీదు మూలంగా ఆ మేలు పొందాడు. ఇంకో మాట చెప్తా చూడండి. సౌలు రాజ్యం మీదకి ఫిలిష్తీయులు వచ్చి దండెత్తి పడితే ఆ గొలియాతుని ఫిలిష్తీయులు వీరుడైన గొలియాతుని ఎదుర్కొనేవాడు సౌలు రాజ్యములో ఒక్కడు కూడా లేకపోతే ధైర్యముతో, దేవుని యందలి విశ్వాసముతో నేను వాడిని చంపుతాను అని ప్రాణాలకు తెగించి దేవుని యందలి విశ్వాసముతో ఒడిసెల రాడు వేసి గొలియాతును నేలకూల్చి సౌలు రాజ్యాన్ని నిలబెట్టినవాడు దావీదు. కృతజ్ఞత ఉందా? వినాలి. ఆ దేశంలోని స్త్రీలు రాజైన సౌలుకి 1000 కొలది, దావీదుకు 10,000 కొలది స్తుతులు పాడారు. వీడికి పట్టుకుంది ఇంకా నాకంటే గొప్ప వాడుగా ప్రశంసించబడుతున్నాడు దావీదని దావీదు మీద విషపు చూపు చూపి అప్పటి నుంచి దావీదుని చంపేయాలనుకున్నాడు. చూడండి, ఇక్కడే మీకు అర్థమవుతుంది. దావీదు స్వభావం మేలు చేసే స్వభావం. భోజనానికి పిలిచి ఇంట కూర్చోబెట్టి తెలియకుండా ఈటి విసిరాడు సౌలు దావీదు మీద. గురి తప్పి గోడకు గుచ్చుకుంది. ఇలా ఎన్నోసార్లు దావీదుకి సౌలు కీడు చేసేవాడు, కీడు చేయాలనుకున్నాడు. ఇప్పుడు ఒక అరణ్యంలో పారిపోయి ప్రాణాలు కాపాడుకోవడానికి దావీదు రాజుకి ఏ అపకారం తలపెట్టకుండా గొలియాతుని చంపినవాడు కదా. ఏమండి, ఏ మాత్రమైనా తన సాహసాన్ని చూపి సౌలుకి విరోధంగా ఎప్పుడైనా ప్లాన్ చేశాడండి చంపడానికి? ఇప్పుడు హలో, ఓ గుహలో ఓ పెద్ద గుహ ఉంది. అక్కడ సౌలుని తప్పించుకోవడానికి దావీదు అతనితో ఉన్న వాళ్ళు వెళ్ళి ఆ గుహలో లోపలికి వెళ్ళి దాక్కున్నారు. సౌలు దావీదుని వెతుకుతూ అదే ప్లేస్కి వచ్చి ఈ గుహలో విశ్రాంతికి కాసేపు విశ్రమించుతాడు. లోపలుండి గుహలో చూశారు. దావీదు అనుచరులు అన్నారు, హై దావీదు చూసావా, నీ దేవుడు ఎంత గొప్పవాడు. నీ శత్రువుని దేవుడు నీ దగ్గరికే తీసుకొచ్చాడు. ఇదిగో ఈ దినాన నీ దేవుడు శత్రువుని నీ చేతికి అప్పగించాడు, చంపేద్దాం అన్నారు. దావీదు అన్నాడు, వద్దు అని మెల్లగా దావీదు వచ్చి సౌలు పడుకొనుంటే అతని వస్త్రపు చెంగు కొంచెం కత్తిరించాడు, గుర్తుకి కొంచెం కత్తిరించాడండి. వాళ్ళందరినీ ఆపాడు. చంపకూడదు బాబు, తమ్ముడు చంపొద్దు, అతను చంపొద్దు. అతను ఎవరనుకున్నావు? యెహోవా చేత అభిషేకించబడినవాడు అని. తర్వాత అంటారు, గుహలో నుండి కాసేపటికి సౌలు బయటికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు దావీదు బయటకు వచ్చి, నాయనా సాగిలపడి నమస్కరించి దావీదు కేకేస్తాడు, నాయనా ఈరోజు చూసావా
నా దేవుడు నిన్ను నా చేతికి అప్పగించాడు, నేను చంపాలంటే ఒక్క దెబ్బ. కానీ నాతో ఉన్న వాళ్ళు నిన్ను చంపమని ప్రేరేపించినా నేను ఒప్పుకోలేదు. నీ వస్త్రపు చెంగు మాత్రం కొంచెం కోసా, దానికే మనసు బాధపడ్డది. వస్త్రపు చెంగు ముట్టుకున్నానని బాధపడ్డాను. నేను నీకు ఏం పాపం చేశానని నన్ను తరుముతున్నవయ్యా? ఇదిగో నీకు నాకు దేవుడే న్యాయం తీర్చునుగాక, దేవుడే న్యాయం తీర్చునుగాక అని అన్నాడు మంచి మాటలో. దేవుడే న్యాయం తీరుస్తాడు నీకు నాకు, అంతేగాని నేను చంపనన్నాడు. చదవండి ఆ మాట. సమూయేలు గ్రంథములో 24వ అధ్యాయములో 17వ వాక్యం. ఈ మాట ఎప్పుడైతే సౌలు చూసుకున్నాడండి, వస్త్రపు చెంగు కోయబడి ఉంది, గుండె జారిపోయి ఉంటుంది. అప్పుడు అనుకున్నాడు, సరిగినండి, అప్పుడు అనుకున్నాడు, సౌలు ఏడ్చి, నాయనా దావీదు, ఎవరికైనా శత్రువు దొరికితే చేతికి వదిలేస్తాడా? మేలు చేస్తాడా? నా అపకారానికి నీవు ఉపకారం చేసి నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని తెలియపరిచావు, నాకంటే నీవే నీతిమంతుడవు అని ఒప్పుకున్నాడు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఇప్పుడు చెప్పండి, దావీదు ఎవరు? విన్నవాళ్ళు మాత్రం చెప్పగలరు. చెప్పాలి, గట్టిగా చెప్పాలి. దావీదు ఎవరు? దేవుని సంబంధి. సౌలు ఎవరు? సౌలు ఎవరు? దుష్టుని సంబంధి. ఇదిగో వాక్యము చెబుతుంది, దేవుని సంబంధులు అంటే ఎవరు? వాళ్ళు ఎలా ఉంటారు? మేలు చేయువాడు దేవుని సంబంధి. హల్లెలూయా అని చెప్పండి. దేవుని సంబంధి అంటే ఎవరండి? కీడు చేసేవాడు కాదు. ఈరోజు మనం ఇద్దరు వ్యక్తులను చూసాం, సౌలు, దావీదు. సౌలు ఎప్పుడు కూడా పైకి వాటి మాట్లాడేవాడు, నాయనా దావీదు అని. లోపల భయంకరమైన మత్సరం ఉంది, ద్వేషం ఉంది, అసూయ ఉంది, పగ ఉంది. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకవేళ నీవు అలాగుంటే, సౌలులాగా నీ జీవితం ఉంటే గాక నీవు దేవుని సంబంధివి కావు. మేలు చేయవాడే, గట్టిగానండి మాట్లాడండి బాబు, మీరు ఇంకా భయపడతారు. కరోనా ఎప్పుడు వెళ్ళిపోయింది? స్తోత్రం చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఎప్పుడో వెళ్ళిపోయింది అది. హల్లెలూయా. మేలు చేయువాడు, గట్టిగా చెప్పాలి, మేలు చేయువాడు దేవుని సంబంధి. నువ్వు దేవుని సంబంధివైతే ఎవ్వరికి కీడు చేయవు. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5:15 చదువుకుందాం. చదువు ముందు. ఎవడు కూడా తెస్సలోనికయలో ఉన్న సంఘానికి దైవజనుడైన పౌలు రాస్తున్న లెటర్లో చూడండి, ఎవడు కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకోండి. ఎవరికి చేయకుండా చూసుకోండి. ఎవరు కూడా, నా సహోదరి సహోదరులారా, కీడుకు ప్రతి కీడు. ఎవరు? దావీదుకు సౌలు కీడే చేశాడు, యోసేపుకి వారి అన్నదమ్ములు కీడే చేశారు. కానీ దేవుని సంబంధులైన యోసేపు గాని దావీదు గాని కీడు చేసిన వాళ్ళకి చెప్పండి, కీడు చేయలేదే. వాళ్ళు గోతులో వేశారు, ఆ గోతులో వేసిన వాళ్ళకే వాళ్ళందరినీ చేరదీసి వాళ్ళ కుటుంబాల్ని ఐగుప్తులో ఆశ్రయం ఇచ్చాడు. దేవుని బిడ్డలైన వాళ్ళు ఎవరు అనగా
మేలు చేయవాడే దేవుని సంబంధి. నిద్రపోయే వాళ్ళు మినహా మిగతా వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. నిద్రపోయే వాళ్ళు చెప్పకూడదని చెప్పాను. నువ్వు చెప్పడానికి అర్హత లేదు నీకు. వాక్యం విన్నవాళ్ళు మాత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అబద్ధికులందరూ రోజు కట్టబడతారు. వాక్యం వింటున్నప్పుడే నీ హృదయం మండిపోవాలి. వాక్యం వింటున్నప్పుడే హృదయం తెరవబడాలి. ఆత్మ కార్యాలు జరగాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడి శుద్ధీకరణ పొందుకోవాలి. మేలు చేయువాడు దేవుని సంబంధి కదా. దేవుని సంబంధులు ఎవరో మూడు రుజువులు చెప్పా. ఒకటి, దేవుని మాట వినేవాళ్లే దేవుని సంబంధులు. స్తోత్రం. ప్రతిరోజు ప్రార్థన చేస్తారు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకం నెరవేరినట్టు. మీకు తెల్లదేంట్రా చెప్పండి. భూమి మీద నెరవేరుగాక, అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి, మా రుణస్తులు మేము క్షమించున్న ప్రకారం మా రుణాలు ఒక్కళ్ళని క్షమించున్నారా? రోజు తోటికోళ్ళతో గొడవే, రోజు అత్తగారితో గొడవే. నీ దరిద్ర బుద్ధి ఎప్పుడు మారిద్ది? రోజు భర్తతో గొడవే, రోజు భార్యతో గొడవే, రోజు పక్కోళ్ళతో గొడవే, రోజు సమస్యలే. ఏది నేను చెప్తున్నాను, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాట వింటాడు. రెండు, దేవుని సంబంధి అయిన వాడు ఎవడు? శరీరమును దాని ఇచ్చలతో దురాశలతో సిలువ వేసిన వాడు దేవుని సంబంధి. ఇష్టానుసారంగా జీవించి శరీరం కోరుకున్నట్టుగా ప్రవర్తించేవాడు దేవుని సంబంధి కాదు. మూడు, మేలు చేయవాడే దేవుని సంబంధి. గట్టిగా చెప్పు. కన్వర్స్ ఏమైంది? మేలు చేసేవాడే దేవుని సంబంధి. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకుండా చూసుకోండి. మీరు కీడు చేయవారైతే దేవుని సంబంధులు కాదు. ఈ మూడు సంగతులు దేవుని సంబంధులు ఎవరో చెప్పాను. ఇక దుష్టుని సంబంధులు ఎవరో చెప్తాను మీకు. దుష్టుని సంబంధులు అంటే ఎవరు? ఈ విధంగా ఈ మూడు విషయాల్లో దేవుని మాటిని నీ శరీరమును ఇచ్చలతో దురాశలతో సిలివేసి చంపి మేలు చేయవాడిగా ఉన్నప్పుడు నువ్వు దేవుని సంబంధివి. అలా దేవుని సంబంధివి అయితే కలిగే ఆశీర్వాదం ఒక్కడ చెప్పి దుష్టుని సంబంధుల గురించి చెప్పాలి మీకు. గలతీ 3:29 చూడండి. మీరు క్రీస్తు సంబంధులైతే, అదిగో మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారముగా మీరు వారసులవుతారు. గట్టిగా చెప్పొచ్చు కదా. ఎవరండి వారసులవుతారు? క్రీస్తు. మీరు క్రీస్తు సంబంధులైతే. హలో అన్నయ్య ఇటు చూడు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ ప్రకారంగా అబ్రహాము సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారంగా మీరు వారసులవుతారు. మీరు క్రీస్తు సంబంధులు అయితే. అవలేదనుకో వారసులు కారు, అబ్రహాము కుమారులు కారు. మీరు క్రీస్తు సంబంధులు అవ్వాలి. క్రీస్తు సంబంధులు అవ్వాలంటే వాక్యం వినాలి, శరీర దురాశలతో సిలువేయబడాలి. మూడు, మేలు చేయవాడిగా ఉండాలి. అప్పుడు నువ్వు క్రీస్తు సంబంధివి అయితే అబ్రహాము కుమారుడు అయ్యుండి దేవునికి వారసుడు అవుతావు. ఎంతమంది దేవునికి వారసులు కావాలనుకుంటున్నారో వారందరూ కూడా మీరు ఖచ్చితంగా క్రీస్తు సంబంధులుగా మార్చబడాలి. రెండవది, దుష్టుని సంబంధాల గురించి చెప్తా. చూడండి, యోహాను సువార్తలో 8వ అధ్యాయం 44వ వాక్యము. మరలా మీకు ఎక్కడ ఇది చాలా శ్రేష్టమైన ఆత్మ చెప్పు సంగతులు. ఏమండి, ఇంట్లో అమ్మ వండి పెట్టే భోజనానికి ఫాస్ట్ ఫుడ్లో బయట దొరికే సరుక్కి ఎంత తేడా ఉంటుందో పరిశుద్ధాత్ముడు చెప్పే వర్తమానాన్ని సంగతులకి ఏమండి
ఇంకా మిగతా మనుషులు జ్ఞానంతో చెప్పబడే వాటికి అంత తేడా ఉంటుంది. చూడండి ఆ మాట, యోహాను 8:44లో, మీరు మీ తండ్రి యగు అపవాది యేసు ప్రభువారు తనను నమ్మిన యూదులతో మాట్లాడుతూ వినండి, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ప్రభు చెప్పిన ప్రతిదానికి వినలేదు. వాళ్ళు తర్కం. మేము అబ్రహాము కుమారులం అన్నారు, మేము అబ్రహాము మాకు తండ్రి అన్నారు. అబ్రహాము మీకు తండ్రి అయితే మీ తండ్రి అబ్రహాము చేసిన క్రియలు చేతురు మీరు, అబ్రహాం ఇలా చేయలేదు కదా అన్నారు యేసయ్య. అప్పుడు వాళ్ళు అంటారు, మాకు తండ్రి ఒక్కడే, దేవుడే మాకు తండ్రి అన్నారు. దేవుడు మీకు తండ్రి అయితే మీ తండ్రి క్రియలే చేసేవారు. మీరు నన్ను తండ్రి అభిషేకించి పంపితే మీరు నన్ను నమ్మేవారే. కానీ మీరెవరో తెలుసా? మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీరు చదువు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు, మీ తండ్రి యొక్క దురాశలు నెరవేర్చగోరుచున్నారు గనుక మీరు అపవాది సంబంధులు. ఓకేనా? మరి గీత కొట్టి అక్కడ వాక్యం మీద అండర్లైన్ చేసి పెట్టండి. అపవాది సంబంధం అంటే ఎవడండి? చెప్పాలి. అపవాది సంబంధం అంటే ఎవడు? చెప్పండి. అపవాది సంబంధం అంటే ఎలా ఉంటాడు? కొంతమంది చూడండి, ఇలాగా 2 కొమ్ములు పెట్టుకొని నాలుగు ఇంత బయటికి పెట్టి ఇలాంటి బొమ్మలు ఏలాడగడతా ఉంటారు. ఏంటిది? అదేంటిది? అదేనే అపవాది అంటేనే ఇలా 2 కొమ్ములు పెట్టు. కొంతమంది చెప్తారు, రాత్రి నాకు కళ అయిందండి. ఏం కళ? మంచం దగ్గరికి అండి 2 కొమ్ములు పెట్టుకుని వచ్చాడు. ఇలాంటివి వస్తాయి మీకు. శ్రేష్టమైన తలంపులు ఉంటేగా. వినండి, అపవాది సంబంధి ఎవరంటే అపవాది యొక్క లక్షణాల తండ్రి యొక్క అపవాది సంబంధులంటే అపవాది యొక్క ఏ దురాశలు కలిగి ఉన్నాడో ఆ దురాశలు వారిలో నెరవేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారే అపవాది సంబంధులు. బాగినాలి. మరి చదువు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. సాతాను సంబంధులు ఎవరంటే సాతానుడి యొక్క దురాశలను వీళ్ళు నెరవేర్చేవాళ్ళు అపవాది సంబంధులు. ఇలా చూడండి, దురాశ అంటే ఏంటో చెప్తే ఇలా చూడండి అందరే ఏంటో చూడాలి. ఇలా చూడండి, దురాశ అంటే ఏంటో చెప్తే చూడండి. ఆ తోట ఇదే ఏదైనా అనుకోండి, కాసేపు ఆదాము గారిని అందులో పెట్టారు, అవ్వమ్మ గారిని అందులో పెట్టారు, రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి. వండుకు తినాల్సింది ఏదీ లేదు అక్కడ, అన్నీ కోసుకుని తింటమే, తీసుకుని తింటమే. పళ్ళు ఎంత మంచి పళ్ళు ఉన్నాయి అక్కడ. అయితే ఇవన్నీ తినండి, దాని జోలికి పోకండి, అది తింటే చచ్చిపోతారని దేవుడు చెప్పాడు. అయితే సాతానుగాడు ఎప్పుడు వాడు దురాశ వినాలి. సాతానుగాడికి ఏ ఆశ? దురాశ అనేదే వాళ్ళలో పుట్టింది. దేవుడు ఒక మహిమగల కెరూబుగా వాడిని చేసుకున్నారు. అయితే వాడికి ఏం దురాశ పుట్టింది, దుర్బుద్ధి. నాకిన్ని మహిమ ఉంది కదా, రెక్కలు విప్పితే ఇన్ని స్వరాలు గానాలు వస్తున్నాయి కదా, దేవుని సభాపర్వతం కంటే నన్ను నేను ఎక్కువగా చేసుకుందును, దేవుని సింహాసనము కంటే నా సింహాసనము ఎత్తుగా పైన పెట్టుకుంటాను అనుకున్నాడు. అదే దురాశ. వెంటనే మనసులో ఇలా తోచినప్పుడే దేవుడు ఒక్క తన్ను తన్నాడు దాన్ని. దానికి ఓటేసిన ఏంజల్స్ అన్నీ కూడా దానితో పాటు ఆ మహిమను పోగొట్టుకుని భూమి మీద పడ్డాయి. ఒకప్పుడు మహిమ కలిగిన కెరూబే లూసిఫర్, మిఖాయేలు, గాబ్రియలు ఇలాంటి గొప్ప దూతలు ఎలాగో చెప్పుకుంటున్నామో ఈ కెరూబే, ఈ మహిమ గల కెరూబు లూసిఫర్ దురాశతో నిండిపోయినప్పుడు భూమి మీదకి తోసివేయబడ్డ. ఆ దురాశతోనే మనిషిని
నుండి దూరం చేయటానికి దుర్బుద్ధి కలిగి ఏదేను దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు దేవుడు వాళ్ళకి చెప్పాడు, మీరే తినండి, ఇది తింటే చచ్చిపోతారని చెప్పాడు. అయితే వాడికి దేవుని మీద లేదు, ఈ అపవాది చెప్పిన మాట ఆ దురాశమే కలిగింది. ఎప్పుడైతే ఆ దురాశ నెరవేర్చుకున్నారో వీళ్ళు ఏమైపోయారు? పతనం అయిపోయారు. అదే క్రియ ఈరోజు కూడా సాతానుగాడు మనిషిలో ప్రేరేపిస్తాడు. అన్నీ ఉన్నాయా? ఏదో చెడు ఆశ, దురాశ, దాని మూలంగా నీకు జీవితం పతనం. ఎప్పుడు కూడా దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాట వింటాడు, దుష్టుని సంబంధి అయిన వాడు వానిలాగే వాని తండ్రి యొక్క దురాశలని నెరవేర్చుకోవాలని చూస్తాడు. అలా దురాశలు నెరవేర్చుకోవాలని చూసేవాళ్ళే దుష్టుని సంబంధులు. మీలో దురాశలు నెరవేర్చుకోవాలని చూస్తున్నారా? దురాశలు, ఆ దురాశలు నెరవేర్చుకోవాలనుకునేదే దుష్టుని సంబంధమైన జీవితం. ప్రైజ్ ది లార్డ్. అదే నీ జీవితాన్ని పతనానికి తీసుకెళ్తుందని మర్చిపోవద్దు. దుష్టుని సంబంధులు ఎవరు అనగా వాళ్ళ సాతానుడు వలె దురాశలు నెరవేర్చుకోవాలనుకునే వాళ్ళు దుష్టుని సంబంధులు. రెండో మాట చెప్తా చూడండి. స్తోత్రం. యోహాను 8:47 జాన్ 8:47 మీరు దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను. దేవుని సంబంధులు కానివారు దేవుని మాటలు వినరు. దుష్టుని సంబంధి ఎవడంటే వాడే దేవుని మాట వినరు. దేవుని మాట వినరు. నువ్వు దేవుని మాట వినకపోతే నువ్వెవరు అన్నమాట చెప్పండి? దుష్టుని సంబంధివి. దురాశలే నెరవేర్చుకోవాలనుకుంటావు, అదే దుష్టుని సంబంధమైన జీవితం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సి అందులో మూడవది అనుకోండి, దుష్టుని సంబంధాలు అంటే ఎవరు, ఎలా ఉంటారు? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యం. ఫస్ట్ జాన్. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. విన్నారా? అపవాది సంబంధి అంటే ఎవరు? ఇప్పుడు చెప్పండి మీరు నోటితో. సాతాను సంబంధులు ఎవరు? చెప్పండి. సాతాను సంబంధమైన వాళ్ళు ఎవరు? సాతాను సంబంధమైన వాళ్ళు అపవాది సంబంధులు ఎవరు అంటే ఎవరు? చెయ్యత్తమంటారు, కొంపడిపోదా? అలా కాదు. మీకే తెలిసిద్ది. ఎలా తెలుసా? ఏమండి, యశన్ గారు చెప్పేవారు, బెండకాయలు అనుకునేవాడిని, ఓ బెండకాయలు ఇలా రా అంటే ఆడు ఆ సైకిల్ వెనక్కి వస్తాడు. వంకాయలు అడి పేరు వంకాయలు కాదండి, అడి పేరు వంకాయలు అమ్మేవాడు. వంకాయలు అని కేకేస్తే నన్నే కదా అని వెనక్కి వస్తాడు. కానీ తాగుబోతోడిని, అక్రమ సంబంధాలు పెట్టుకునేవాడిని, వ్యభిచారం చేసేవాడు, లేక వడ్డీ వ్యాపారాలు చేసి ఇంకా రకరకాల నీచమైన పనులు చేసి పాపంలో జీవిస్తున్న వాళ్ళని చూసి ఆ పాపం చేస్తున్న వాడిని చూసి ఇలా అన్నారనుకోండి, ఆ పాపం పేరు కేకేశారనుకోండి, ఏమంటారు? అందుకని పాపం చేసేవాడిని పాపాత్ముడు అని కేకేస్తే ఊరుకోరు. వంకాయలు అమ్మేవాడిని వంకాయలు అంటే కేకలు వస్తాడు. పచ్చిరొయ్యలు అమ్మేవాళ్ళని పచ్చిరొయ్యలు అంటే ఆవిడ పేరు పచ్చిరొయ్యలు కాదు, వస్తారు. కానీ తాగుబోతాడా అని అనండి, అసలు ఊరుకోడు. కానీ అపవాది సంబంధి ఎవడంటే పాపము చేయువాడే అపవాది సంబంధి. దాన్ని బట్టి ఈ క్వశ్చన్ కింద ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. నీవెవరవు నీవు? అమ్మా వింటున్నావమ్మ నువ్వు? పాపము చేయువాడు
అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు. పాపం చేసేవాడు ఎవడో వాడు అపవాది సంబంధి. పాపం అనగేమి చెప్పండి? పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించుటే పాపం. ఆజ్ఞాతిక్రమం పాపం. విశ్వాస మూలము కానిదేదో అది పాపం. మేలనేది చేయనెరుగుండి అలాగే చేయకపోతే అది పాపం. నేను ఏదో నరహత్య చేయట్లేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అని అనుకోమాక. మేలనేది చేయనెరుగుండి అలా చేయకపోతే పాపం. విశ్వాస మూలం కానిది పాపం. ఆజ్ఞాతిక్రమం పాపం. పాపం చేయవాడెవడో వాడు అపవాది సంబంధి. ప్రైజ్ గాడ్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు కొరింథీయుల సంఘానికి చెప్తూ ఆ ఉత్తరంలో రాస్తాడు చూడండి. మొదటి పత్రికలోనే 3వ అధ్యాయం 3వ వాక్యం తీయబాయ్. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున ఏమని అంటారు పౌలు వాళ్ళని? పాలతోనే మిమ్మల్ని పెంచి తిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా? ఎందుచేత? 4వ చూడు. మీలో అసూయ కలహమును మీరు శరీర సంబంధులై, ఇవి ఉండటం వల్ల మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? మనుష్య రీతిగా నడుచుకొనుచున్నవారు కారా? అంటే ఎవరైతే వారిలో ఈ కలహం, ఇంకా సరే అసూయ, జెలసీ అండ్ కలహం ఆ బుద్ధి ఉందో వారు శరీర సంబంధులే. అది శరీర సంబంధమే. హలో, బాగుండాలి. మీరు అసూయ కలహ బుద్ధి ఉన్నట్లయితే మీరు శరీర సంబంధులే, మనిషి రీతిగా నడుచుకుంటున్నవారు కారా? ఆత్మ సంబంధులైన వారితో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడట్లేదన్నారు పౌలు. కారణం వీరిలో ఈ బలహీనతలు ఉన్నాయి. ప్రైజ్ గాడ్. నా దేవుని పిల్లలారా, ఒకవేళ సంఘములో మీలో అలాంటి బలహీనతలు ఉన్నట్లయితే మీరు శరీర సంబంధులే అని గుర్తుపెట్టుకోవాలి. ప్రైజ్ గాడ్. మరియు మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయం 10వ వాక్యం కూడా మనం నేర్చుకుందాం. ముగించుకునే దగ్గరికి వచ్చాం. దీనిని బట్టి దేవుని పిల్లలెవరు, అపవాది పిల్లలెవరు తేటపడుతుంది కదా ఈరోజు వాక్యం. అది అంతే కదా. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరు అంటే దేవుని సంబంధులు ఎవరు, దుష్టుని సంబంధులు ఎవరు, లేక అపవాది పిల్లలు ఎవరు తేటపడుతుంది. తేటపడిందా లేదా? తేటపడుతుంది. నువ్వు దేవుని మాట ఏంటంటే దేవుని సంబంధివి. నీ శరీరము దురాశలతో కూడా ఇచ్చలతో కూడా సిలువ వేయబడి ఉంటే దేవుని సంబంధివి. నువ్వు మేలు చేయవాడివై ఉంటే దేవుని సంబంధివి. తేటపడుతుంది. నీ శరీరమందు దురాశలు నెరవేర్చుకుంటూ నీ తండ్రి యొక్క ఆశలు, స్వభావాలు, సాతాను స్వభావాలని నెరవేరుస్తుంటే దుష్టుని సంబంధివి. నీవు పాపము చేయొచ్చు, పాపములను జీవిస్తుంటే పాపము చేయవాడు అపవాది సంబంధి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా నీతిని జరిగించని ప్రతివాడు తన సహోదరుని ప్రేమించని ప్రతివాడు దేవుని సంబంధులు కారు. ఇదిగో వీళ్ళు దేవుని సంబంధులు కారు. ఏమండి? నీతిని జరిగించని ప్రతివాడు, వినాలి, మాట వినాలి. మీరు రావడమే మహా సంతోషం. దేవుని వాక్యం వినడం మహా ఆశీర్వాదకరం. మరి వినాలి. నీతిని జరిగించకపోతే, నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమించని ప్రతివాడు కూడా దుష్టుని సంబంధులు కదా. ఎస్. మరి మీరు ఆలోచించాలి, నీతిని జరిగిస్తున్నారా? యేసు ప్రభు యోహాను దగ్గరికి వచ్చారు.
యోహాను దగ్గరికి వచ్చి బాప్తిసం ఇమ్మన్నారు. ప్రభువా, నేను నీ చేత బాప్తిసం పొందాలి, కానీ నీవు నా దగ్గర నీతి యావత్తు ఇలా జరగని. అంటే యేసయ్య ఏం జరిగించారు? దేవుని నీతిని నెరవేర్చారు. ప్రియులారా, మనం కూడా దేవుని నీతిని నెరవేర్చాలి. దేవుని నీతిని మనం నెరవేర్చాలి. ప్రైజ్ ది లార్డ్. సహోదరుని ప్రేమించాలి. నీతిని జరిగించని వాడు, సహోదరుని ప్రేమించని వాడు దుష్టుని సంబంధులు అవుతారు. నీవు దేవుని వాక్యాన్ని నెరవేర్చాలి. నీ జీవితంలో దేవుని వాక్యాన్ని నెరవేర్చాలి. నెరవేర్చకపోతే నువ్వు దేవుని సంబంధం కావు. తేటగా చెప్తున్నది వాక్యం. ప్రైజ్ ది లార్డ్. ఆఖరిగా 1 యోహాను 4:5. వారు లోక సంబంధులు గనుక, ఫైనలీ వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. చూడండి, లోక సంబంధులు ఎలా ఉంటారు? వారి మాటలను బట్టి తెలిసిపోద్ది. లోక సంబంధులు ఎలా ఉంటారు? ఏమండి, దేవుని సంబంధులకి లోక సంబంధులకి తేడా ఎలా తెలుస్తుందో తెలుసా? లోక సంబంధులైన వారు లోక సంబంధుల్లాగా మాట్లాడతారు. కొన్ని చోట్ల చూడండి, వాళ్ళు విశ్వాసులేనా, అసలు దేవుని బిడ్డలేనా, అసలు వాళ్ళు మాట్లాడే మాటలేంటి అనిపిస్తుందండి. వాళ్ళు వేసే వేసాలేంటి, వాళ్ళు మాటలేంటి, వాళ్ళు మాట్లాడుతుంటే ఆ మాటల బట్టే తెలిసిపోద్దండి దుష్టుని సంబంధులు ఎవరో, దేవుని సంబంధులు ఎవరో. అందుకే దుష్టుని సంబంధులు ఎవరు అంటే లోక సంబంధులాగా మాట్లాడతారు. నా ప్రియులారా, దేవుని సంబంధులైన వాడు ఎప్పుడు లోక సంబంధిలాగా మాట్లాడకూడదు. కొంతమంది చూడండి, వాళ్ళ నోటంట లోక సంబంధమైన మాటలే వస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ నోటెంబడ లోక సంబంధమైన మాటలు తప్ప దేవుని సంబంధమైన మాట ఒక్కటి ఉండదు. ఎంతసేపు అయినా చూడండి, దేవుని మాట ఒక్కటైనా ఉండదండి. దేవుని సంబంధించినోడైతే కదా దేవుని మాట్లాడడానికి. లోక సంబంధి అయిన వాడు లోక సంబంధిలాగే మాట్లాడతాడు. ఎప్పుడు డబ్బు గురించి, లోకంలో ఉన్న వాటి గురించి, దాని గురించి, దీని గురించి, వాటి లోక సంబంధమైన మాటలే తప్ప, శరీర సంబంధమైన మాటలే తప్ప దేవుని మాట ఒక్క మాట కూడా ఉండదండి. ఎవరికి? స్త్రీలు చెప్పండి కొంచెం. ఎంత సాత్వికం ఎప్పుడు నేర్చుకున్నారండి మీరు? అయ్యో బాబాయ్, మీరంతా ఈ ఊరోళ్ళేనా? మీరు చెప్పి చూడండి, లోక సంబంధులు అంటే ఎలా ఉంటారు? లోక సంబంధమైనట్టే మాట్లాడతారు. చెట్టు కాయను బట్టే చెట్టు మంచిదా చెడ్డదా అని తెలుస్తుంది. నీ మాటను బట్టే నీతిమంతుడువా కాదా అనేది కూడా తెలుస్తుంది. నీ మాటను బట్టే తీర్పు తీర్చబడుతుంది. నీ మాటలన్నీ తీర్పులోకి, వ్యర్థమైన మాటలు మాట్లాడితే తీర్పులోకి వస్తాయి. అందుకే నీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవమరణాలు నాలుక వశం. లోక సంబంధులాగా మాట్లాడతారు. దేవుని సంబంధి అయిన వాడు లోక సంబంధిలాగా ఎప్పుడూ మాట్లాడడు. ఒకసారి ఎవరో చనిపోతే సమాధుల తోటకి వెళ్ళామండి. ఆ చనిపోయిన ఆయన ఇంటి వాళ్ళు దుఃఖంతో ఉన్నారు. మేమేమో ఆ పెట్టెలో పెట్టుకొని ఎత్తుకెళ్ళే కాడ నుంచి మొదలుపెట్టి, ఏముందిరా బ్రదర్, వెనక ముందు మనకి ఇది శాశ్వతం ఇంట్లే, దేవుడు మన కొరకు త్వరగా రాబోతున్నారు, సియోను మన కొరకు సిద్ధపరచబడింది, అది మనకి శాశ్వతం అంటే వీళ్ళ దుఃఖ నివారణ అయ్యి కూడా వస్తూ ఉన్నారు. ఆ బంధువులు కూడా, అన్యులు కూడా ఈ మాటలు వింటున్నారు. ఆ సమాధి కూడా ఆ మాటలే చెప్తా ఉన్నాం. కొంతమంది అక్కడ నేను చూసానండి, అక్కడ మనతో వచ్చిన వాళ్ళే అక్కడ మాట్లాడుకో, చెరువులు ఎవరి
అక్కడ చెరువులు ఉంటాయండి, మా ఊళ్ళో సమాధుల దొడ్డు కాడ చెరువులు ఉంటాయి. ఎవరి ఎంత వస్తుంది సంవత్సరానికి? పలానా వారు చాలా, ఆయన లక్షలు సంపాదించేసేటట్టు కదా, లక్షలు, ఎప్పుడు లక్షలో కోట్లు, లక్షలో కోట్లు, లక్షలో కోట్లు, ఎకరాలు 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 ఎకరాలు. కనీసం సచ్చినగాడైనా, సచ్చినోడిని చూసైనా నేర్చుకుని తెలుసుకున్నది ఏమైనా ఉందా? ఎప్పుడు చెప్తున్నా వినండి, వాక్యం ఎంత సత్యమంటే, లోక సంబంధి అయినోడు పుట్టింది మొదలు సచ్చేదాకా లోక సంబంధిగానే మాట్లాడతాడు. దైవ సంబంధమైన వాడు లోక సంబంధిలాగా ఎప్పుడు దీనిని బట్టే మీరు లోక సంబంధుల, దుష్టుని సంబంధులు అనేది తెలుస్తుంది. దైవ పిల్లలారా, అందుకే చెప్తున్నాను, మీరు ఎప్పుడు కూడా మీ మాటలో రుచికి, వినేవాడికి ఆదరణకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, ధైర్యం చెప్పేవిగా ఉండాలి, బలపరిచేవిగా ఉండాలి, ప్రోత్సహించేవిగా ఉండాలి. కానీ మీ మాటలో వినేవారిని చేరిపేవిగా ఉండకూడదు. ప్రియులారా, ఎలాంటి మాటలు మీ నోటంటే వస్తున్నాయో నీ మాటలను బట్టే నువ్వు దుష్టుని సంబంధివా దేవుని సంబంధివా అనేది తేటగా తెలుస్తుంది. ఎంత మంచి మాటలండి. నీవెవరో నీ నోటంటే వచ్చే మాటే చెప్పేస్తుంది. ఆమేన్. నన్ను రోజున రాజమండ్రి నుంచి బైక్ మీద వస్తుంటే పోలీసుడు ఆపాడు, ఆగమన్నాడు. నాకు భయం వేసింది, ఆపా. బండి వేసుకెళ్ళాము, ఆపిన దాకా ఉండి హెల్మెట్ ఏది అన్నాడు. నెత్తి మీద కవచం బరువుగా ఉందని పట్టుకెళ్ళా. ఉందిగా నేను తేలేదంటే కుదురుతుందా? తప్పయింది. 200 కట్టమన్నాడు. కట్టేసి వస్తుంటే ఆయన అంటాడు పోలీసు ఆయన అంటాడు, మీరు పాస్టరా? రాజమండ్రి రోడ్డుకి రామేశ్వరం రోడ్డు సంగతి ఏం తెలిసింది? నా మాట తీరే వాడికి చెప్పింది. స్తోత్రం. నా మాట తీరే వాడికి తెలిసిపోయింది. ఈ 2 నిమిషాల్లో వాడు చెప్పేసాడండి, మీరు పాస్టరా? ఎస్. నువ్వెక్కడున్నా సరే నీ నోటి మాటను బట్టి నీవు దేవుని బిడ్డవా, సైతాను సంబంధివా? కొంతమంది పోకిరీ చేష్టలు చేస్తారు, ఓరికే పనికిమాలిన మాటలు నోరిప్పితే చాలు. నీ నోటి మాటను బట్టి నువ్వు లోక సంబంధమైన మాటలే మాట్లాడతారు. అర్థమైంది కదా నా ప్రియులారా? చివరికి ఈ గురుగులు, ఈ దుష్టుని సంబంధులన్నీ ఓ రోజు చెప్పండి కట్టలు కట్టి ఆరని అగ్నిలోకి పంపించబడతారు. దేవుని సంబంధులు కొట్టులోకి కూర్చబడతారు. కొట్టు అనగా మన యజమానుడు, మన ప్రభువు మన కొరకు సిద్ధపరిచిన నిత్య స్వాస్థ్యము. ఆమేన్. ఈ మాటలన్నీ నా దేవుడు మీ కొరకు ఫలభరితంగా మార్చునుగాక. ఈ మాటల సారం పరిశుద్ధాత్ముడు మీరు గ్రహించున్నట్లు సహాయము చేయనుగాక. మోకరించండి, కళ్ళు మూయండి.